బిడ్డను మందలించిన కేసులో నార్వేలో అరెస్టైన తెలుగు దంపతులపై ఇవాళ తీర్పు వెలువడనుంది. సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో సానుకూలమైన తీర్పు వెలువడుతుందని బంధువులు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తల్లిదండ్రుల కోసం ఇద్దరు కుమారులు బెంగ పెట్టుకున్నారు. కొడుకును మందలించారని అరెస్టైన తెలుగు దంపతులు వల్లభనేని చంద్రశేఖర్, అనుపమల కేసులో ఇవాళ నార్వేలోని ఓస్లో న్యాయస్థానం వెలువరించనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. చట్టాలను అతిక్రమించి చిన్నారి శరీరంపై వాతలు పెట్టారని, బెల్ట్తో కొట్టారనే అభియోగాలపై శిక్ష తప్పదన్న ఊహాగానాల నేపథ్యంలో బంధువుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దంపతులను విడిపించేందుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తల్లిదండ్రుల వాదనలు వినేందుకు ఓస్లో న్యాయస్థానం అంగీకరించినట్లు సమాచారం వచ్చిందన్న బంధువులు తల్లిదండ్రుల కోసం చిన్నారులు బెంగ పెట్టుకున్నారని తెలిపారు. టీవీల్లో వారి ఫోటోలు, వీడియోలు చూస్తూ మరింత కుంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు బెంగ ఎక్కువైపోతుంది. దే ఆర్ ఆస్కింగ్ దేర్ మదర్ అండ్ పేరెంట్స్, దే ఆర్ ఆస్కింగ్ దేర్ మదర్ అండ్ ఫాదర్. ఇది వరకు స్కైప్లో పర్ డే 2 to 3 hours ఆఫ్టర్ హిస్ వర్క్ వాళ్ళ డాడీ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అసలు నాట్ ఈవెన్ 1 minute అసలు ఊసేలేదు. మదర్ ఊసలేదు, ఫాదర్ ఊసలేదు. సో దే ఆర్ ఆస్కింగ్ ఏంటి ఇదివరకు రెగ్యులర్గా కనిపించేవాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? టీవీలు చూస్తున్నారు, దేర్ ఫొటోస్ ఆర్ కమింగ్, సారీ దేర్ పేరెంట్స్ ఫొటోస్ ఆర్ కమింగ్. They are not able to understand what exactly is happening on, but we are expecting that a justice will be done, that mother and father of the kids will be back immediately. మరోవైపు చంద్రశేఖర్ దంపతుల పెద్ద కుమారుని ప్రవర్తనలో మార్పు వస్తోందని వైద్యుడు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు దూరం కావడం ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నాడు. కేసు తీర్పు కోసం వల్లభనేని చంద్రశేఖర్ సొంత గ్రామమైన కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడు గ్రామస్తులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.